ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 22వ అధ్యాయం. సోదిని అమ్మే ఆచారం ఉంది కదా, అందుకే శ్రీనివాసుడు కనకాంబరం చీర కట్టాడు. కావిరంగు చీర రవిక తొడుక్కున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు. తల మీద సోది బుట్ట పెట్టుకున్నాడు. ఈ విధంగా ఎరుకలసాని వేషము ధరించి శ్రీనివాసుడు అచ్చము ఆడదాని వలి తయారై ఆకాశరాజు నగరంలో ప్రవేశించాడు. సరాసరి రాజభవనం చేరి సోది చెబుతానమ్మా సోది అని బిగ్గరగా కేకేసింది. ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట వింది. సోదామెను పిలిపించి మా అమ్మాయికి సోది చెప్పు అన్నది. ఎరుకలసాని పద్మావతిని బుట్టకు ఎదురుగా కూర్చుండంబజేసి చాటలో విలువైన ముత్యాలు పోయించింది. గద్దె పలకను తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టించింది. దేవతలను కొలిచింది. మూలదేవతలకు మొక్కింది. ఇక సోది చెప్పటం ప్రారంభించింది. ఓ పిల్ల వినుకో వినుకో, జరిగేదంతా చెబుతాను. వనములో పురుషుని వలపుతో చూసి నీ మనసులో అట్టే దాచావు. గుండెలో అతడు బాగున్నాడే పిల్ల. శృంగారవనంలో శృంగార పురుషుడే. నన్ను ప్రేమిస్తావా అని అన్నందుకే నువ్వు రాళ్లతో కొట్టించావు. వెన్నవంటి మనసున్నవాడు నిన్ను పోలిన బాధలో ఉన్నాడు. ఆ రోజునతడిని అడవివాడనుకున్నావు. ఆదిదేవుడైన నారాయణుడే అతడు. శ్రీనివాస్ అనే పేరుతో తెలుగుచున్నాడు. ఆకాశమే కిందుగా గమనించిన భూమియే పైకి పోయినా ఏమైనా మీరిద్దరూ దంపతులవుదురు. నీ దిగులు పెండ్లితో తీరుతుంది అని చెప్పింది. జరిగినది జరిగేవి అన్నీ కూడా సోది చెప్పి వారిచ్చిన కట్టం తీసుకుని వెళ్ళిపోయింది. ఇరుకలసాని వేషము వేసుకొని సోది చెప్పిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతి గురించి ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధంగా పెళ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది. ఆకాశరాజు ధరణీదేవి పద్మావతిని చూసి విచారించసాగారు. పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనిపించి అనేకమైన లీలలు చూపించాడు. ఆమె ఆ విషయము తల్లిదండ్రులతో చెప్పి శ్రీనివాసుని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అంది. ధరణీదేవి ఆకాశరాజు కూడా పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చటానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ సమయంలో వకుళాదేవి నారాయణపురం చేరింది. అంతఃపురంలో ప్రవేశించిన ఆమెను ఆకాశరాజు ధరణీదేవి ఎంతో గౌరవించి పూజించారు. ఆకాశరాజు వకుళాదేవితో మీరు యోగిని వలె కనిపిస్తున్నారు. మీ రాక వలన మా గృహము పావనమైంది. మీరెందుకు వచ్చారో కారణం చెప్పండి అన్నారు. వకుళాదేవి ఆకాశరాజుతో నేను శేషాచల నివాసిని. నాకు ఒక్కగానొక్క కుమారుడు. అతని పేరు శ్రీనివాసుడు. నా కుమారుని అందము చెప్పడానికి భాషలో మాటలు లేవు. అతనిది వశిష్ఠ గోత్రము. వయసు 25 సంవత్సరాల మాత్రమే. ఒకరోజు వేటకు వెళ్ళి శృంగారవనంలో మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతిని చూసి ప్రేమించాడు. పద్మావతిని తప్ప వేరే వాళ్లను వివాహం చేసుకోని అంటున్నాడు అని చెప్పింది. ఈ మాటలు వింటున్న ధరణీదేవి మా అమ్మాయి కూడా ఇంతే కదా అనుకుంది. వకుళాదేవి ఇంకా చెప్పసాగింది. నా కుమారుడు 3 లోకాలు ఎలగల దిట్టడు. అన్ని లక్షణాలు ఉన్నాయి. బుద్ధిమంతుడు, అందగాడు. అలాంటి మా పిల్లవాడికి బుద్ధిమంతురాలైన మీ కుమార్తెనిచ్చి వివాహం చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు సందేహించక అలా చెయ్యండి అంది. మావాడు దైవాంశభూతుడే కానీ మానవ మాతృడు కాదు. అలా పలికిన ఆమె మాటలకు ఆకాశరాజు ఆనందించి అమ్మ మీరు ఉన్న విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి ఏ విషయమో మీకు వర్తమానం పంపిస్తాము అన్నారు. వకుళాదేవి వారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి తన స్వస్థలానికి చేరింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 22వ అధ్యాయం సంపూర్ణం.